గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయ్యి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా. నిన్ను తనలోన చేర్చుకుంది నీ అక్షరాల యాదిలో బడిగంట నాదమై మోగుతుంది. తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది. ప్రార్థనా గీతమై దేశభక్తిని చాటుతుంది. పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక. పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక. గురువులందరినీ గురుతు తెచ్చుకునే చదువులమ్మ వేదిక. కదలమంటున్నది చదువు నేర్పిన నేల. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం, పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడి వైపు ఒక అడుగు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పరమేశి కమలాలయ శ్రీదేవి కురిపించవే కరుణాంబురాసి ఎంతమంది ఉన్నారు? తాడు ఒక రోజు ఇందులో కార్డు మన 10th క్లాస్లో ఎలాగైతే అన్ని రాస్తారో మొత్తం ఎన్ని 4 పేపర్లు ఉంటాయి ఇందులో. ఓకేనా? ప్రతి పేజీలో మార్కుతో పాటు వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. వాళ్ళ డేటా, ఇండివిజువల్ డేటా అంతా ఉంటుంది, వాళ్ళ చదువు సంబంధించి ఉంటుంది, వ్యక్తిగత సంబంధించి ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ ఉంటుంది, వాళ్ళ భవిష్యత్తులో ఏమవుతారో కూడా రాయాలి. మేము ప్రస్తుతం ఎలా ఉన్నారు, భవిష్యత్తులో ఏమో కావాలనుకుంటున్నారు,
ఇవన్నీ కూడా ఇందులో రాయడం జరుగుతుంది. కెరీర్ ఆస్పిరెంట్స్ అంటే ఉద్యోగపరమైన ఆశయాలు, ఏ ఉద్యోగం చేయాలనుకుంటున్నా కూడా ఇందులో మనం రాయాలి. ఇది రాసి ఇది 10th క్లాస్ చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. 10th క్లాస్ అయిన తర్వాత కూడా సర్టిఫికేట్తో పాటు ఇది తాగలుగుతారు ఉంటే వాళ్ళకి చాలా స్వీట్ మెమరీ అనమాట, జ్ఞాపకం. నేను 10th క్లాస్లో ఇప్పుడు 10th క్లాస్ వచ్చాం కాబట్టి వీళ్ళకి ఒక క్లాస్ సంబంధించి ఉంటుంది. సో ప్రతి సంవత్సరం కార్డు ఇస్తుంటాం. ఇది మనం ప్రోగ్రెస్ కార్డులుగా వాళ్ళ స్వీట్ మెమరీ ఎప్పుడైనా సరే వాళ్ళకి ఏ క్లాస్లో ఎన్ని మార్కులు వచ్చాయి, మార్కులే కాకుండా చదువుతో పాటు ఇతర అంశాలన్నీ కూడా ఉండాలి. అంటే సహపాఠ్యాంశాలు, వాల్యూస్, లైఫ్ స్కిల్స్, పిల్లవాడికి వాల్యూ అంటే మోరల్ విద్య రావాలి. మోరల్ వాల్యూస్ తెలియాలి, అంతే కదా. విలువలు లేని చదువు ఎందుకు వేస్ట్ కదా. చదువుతో మార్కులతో పాటు ఆ మార్కులతో పాటు విలువలు కూడా ఉండాలి. అలాంటి విలువలు పెంపొందడానికి తల్లిదండ్రులుగా మీరు, ఉపాధ్యాయులుగా మేము నిరంతరం శ్రమించాలి. వారిని అభివృద్ధి చేయడానికి ఒక్క మార్కులు వస్తే సరిపోదు, మార్కులతో పాటు విలువతో కూడిన విద్య అందించడం చాలా అవసరం. అది కూడా ఇందులో రాస్తాం. అలాగే ఆర్ట్ అండ్ కల్చర్ ఎడ్యుకేషన్ అంటే కళలు, పిల్లల్లో ఓన్లీ చదువు కళలు కూడా డెవలప్ చేయాలి. కళలు అంటే వాళ్ళకి ఏంటి, ఒకటేనా మీరు మేము అందరం కలిపి 64 కళలు ఉంటాయి. వాళ్ళకి ఏదో ఒక విషయం మీద మనం ప్రాక్టీస్ చేస్తుండాలి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మనం సపోర్ట్ చేయాలి. ఒక సాంగ్స్ లేదా ఒక డ్యాన్స్ లేదంటే ఒక డ్రాయింగ్, ఒక పెయింటింగ్, ఏదైనా అలాంటి ఒక్కటాన్ని నేర్చుకోమని చెప్పండి. ఆ ఒక్కటి చాలా వాళ్ళ లైఫ్లో సెటిల్ అవ్వడానికి. ఈరోజు ఎంతోమంది సింగర్లు కోట్లు సంపాదించలేదా, ఉద్యోగస్తులు ఏముంటాడు, మామూలుగా ఉంటాడు. కాబట్టి ఒక్క కళైనా నేర్చుకోండి. మనం మీరు మేము కలిపి ప్రోత్సహించాలి. ఏదో ఒక కళ 64 కళలు మీకు తెలిసి మామూలు 64 ఏదో ఒకటి మనం ప్రాక్టీస్ చేస్తుండాలి చదువుతో పాటు అంటూ ఇందులో అది కూడా మనం. అలాగే కంప్యూటర్ విద్య, కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరిగా ఉండాలి. మరి పిల్లలు కూడా మొబైల్ విద్య ఎక్కువైపోయింది. మొబైల్ ఎక్కువ వాడుతున్నారు కానీ కంప్యూటర్ నేర్చుకోవట్లేదు. అవకాశం ఉంటే దగ్గరలో అవకాశం కంప్యూటర్ సెంటర్ ఉంటే ఎల్కోట్లో కంప్యూటర్ నేర్పుతుంటారు. సమ్మర్ హాలిడేస్లో అక్కడ పంపించవచ్చు పిల్లల్ని, ఒక 4 రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వచ్చు. లేదా అప్పుడు అందుబాటులో ఉంటే మనది ఆ ఊళ్ళో కూడా కంప్యూటర్ ఉంటే మనం నేర్చుకోవచ్చు. కానీ మొబైల్ తక్కువ యూజ్ చేయడానికి అవకాశం మనం ఇవ్వాలి. ఎంతసేపు చాలా మంది ఫ్రీ ఫైర్ గేమ్లు బాయ్స్ ఆడుతున్నారో తెలుస్తుంది. మరి ఆ ఫ్రీ ఫైర్ గేమ్స్కి అవకాశం ఇవ్వకూడదు. మీరు మొబైల్ ఇచ్చినట్లయితే మీరు పర్యవేక్షణలో ఉండాలి. మీరు మొబైల్ ఇచ్చి పనులకు వెళ్ళిపోతే అవ్వదు. అంచేత మీరు ఆ సరైనలో ఉన్నప్పుడు ఆ మొబైల్ ఇస్తేనే బాగుంటుంది. అది నోట్స్ మేము కూడా ఒక్కోసారి ఇంపార్టెంట్ టాపిక్స్ ఆ గ్రూప్లో పెడతాం. అవి పిల్లలకి అలవాటు చేయాలి. ఏవైతే రాసుకోవాలో అవి మాత్రమే నోట్ చేసుకుంటే మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అది కూడా చూడాలి. ఇంకా ఆటలు థ్యాంక్ యూ. ఒకరోజు నాకు నా ఫోన్లో ఇంగ్లీష్ ఒక మెసేజ్ వచ్చిందండి. నాకు తెలిసిన ఫ్రెండే. మేము అప్పుడు తెలుగు మీడియంలో చదువుకున్నాం. ఇంగ్లీష్ అయితే అంత అరకొరగా రాదు, అరకొరగా వచ్చు, కానీ తెలుగు మీడియంలో చదువుకున్నాం. నేను ఆ యొక్క ఇంగ్లీష్ని వచ్చినటువంటి మెసేజ్ని అది అర్థం అవ్వడం కోసం 4-5 సార్లు నేను ప్లే చేస్తున్నానండి. అప్పుడు నా పక్కన మా బాబు ఉన్నాడు, శ్రీకాంత్. ఆ మెసేజ్ని విని, డాడీ నీకు ఇంకా అర్థం కాలేదా డాడీ అనేసి అన్నాడు.